నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్ర కాలువ ఆధునీకరణపై సీఎంతో చర్చించ వరద బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ పరామర్శ. ఆర్యాపురం బ్యాంకును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా ఘనంగా చైర్మన్ చల్లా శంకర్రావు బాధ్యతల స్వీకరణ. మంచినీటి సరఫరా ఇబ్బందులకు ఆదిరెడ్డి సమీక్ష. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలి. బొమ్మూరు జెడ్పీహెచ్లో స్టూడెంట్ కిట్ల పంపిణీ. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. రావిమెట్ల స్కూల్లో వైద్య శిబిరం పరిశీలించిన కలెక్టర్. ఎర్ర కాలువ వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోనికి నీరు చేరి ఇళ్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎర్ర కాలువ వరద నియంత్రణకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ నిడతవోలు నియోజకవర్గంలో తాళ్లపాలెం, కాల్ధారి, సూర్యారావుపాలెం, కానూరు గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. కందుల దుర్గేష్ తాళ్లపాలెం, కాల్ధారి, సూర్యారావుపాలెం, కానూరు వరద ముంపు ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి స్వయంగా గ్రామాల్లోని వీధులు జలమయం కావడంతో మోకాలు లోతులో ఉన్న ఆ నీటిలోనే ఇంటింటికి తిరిగి ప్రజలను పరామర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. ప్రతి ఏడాది ఎర్ర కాలువ వరద ఉధృతి వలన వేలాది ఎకరాల పంట నష్టంతో పాటు గ్రామాల్లో నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా ఏటిగట్టు పటిష్టత చేసే విధంగా ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎర్ర కాలువ వరదలు ముంపు నివారణ లక్ష్యంగా బలహీనమైన ఏటిగట్లను పటిష్టత పరిచే విధంగా కార్యాచరణతో ఆధునికీకరణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. మంత్రి వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్వి రమణ నాయక్, మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్, తహసీల్దార్ వి నాగభూషణం ఉన్నారు. తరతమ భేదాలు చూడకుండా నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్యూమినేషన్ జరిగిన వెంటనే వారికి ఆ లబ్ధి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. దాంతోపాటు ఎర్రకాలువకి సంబంధించి మనం ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ముంపును అరికట్టడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఇందాక నేను మధ్యాహ్నం కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోడర్నైజేషన్ ఏదైతే ఉందో, కెనాల్ మోడర్నైజేషన్ అనేటువంటి కార్యక్రమం, ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సి ఉంది. దాని ద్వారా ఏటిగట్లని పటిష్టపరుచుకుంటే కొంత మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది. బలహీనపడినటువంటి ఏటిగట్ల వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు దిగిపోతున్నాయి, గళ్ళు పడుతున్నాయి. దానివల్ల నీరంతా ఓళ్ల మీదకి వచ్చి పడిపోతుంది. పంట చేలుతో పాటు గ్రామం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పరిష్కారాన్ని శాశ్వతంగా ఉండే చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఒకరోజు ఆలస్యమైనా కూడా తప్పనిసరిగా అమలు చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఇవాళ ఇక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి, వారికి కావలసిన షెల్టర్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేసినటువంటి అధికారుల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ఈ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తామని నూతన చైర్మన్ చల్లా శంకర్రావు ప్రకటించారు. ఎన్పీఏ తగ్గించి ఏడాదిలోగా బ్యాంకును మళ్లీ పూర్వస్థితికి తెచ్చి తద్వారా మెంబర్లకు ఆగిపోయిన డివిడెండ్ అందించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం పారదర్శకతతో, నీతి నిజాయితీతో పనిచేస్తామన్నారు. బ్యాంకు చైర్మన్గా చల్లా శంకర్రావు, డైరెక్టర్లతో ప్రత్యేకాధికారి జేసీ తేజ్ భరత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ చైర్మన్గా పోలాకి పరమేశ్ను ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ముందుగా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నిక ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలేనని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొంటూ, ఈ ఎన్నికల్లో కూడా వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. గత 5 ఏళ్లుగా
రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో అలాగే ఆర్యపురం బ్యాంకును కూడా భ్రష్టు పట్టించారని, అందుకే మెంబర్లు 80% మంది శంకర్రావు సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అఖండ విజయం చేకూర్చారన్నారు. అనుశ్రీ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఘోరంగా ఓడించినట్లే ఆర్యపురం బ్యాంకు మెంబర్లు, డిపాజిటర్లు విసిగిపోయి వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. శంకర్రావు సారథ్యంలో కూటమికి విజయం దక్కడం అభినందనీయమని ఆయన పేర్కొంటూ మెంబర్లు, డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టేలా చైర్మన్ శంకర్రావు సారథ్యంలోని పాలకవర్గం పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చల్లాతో పాటు వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్ యనుమల రంగబాబు మాట్లాడుతూ బ్యాంకును దోచుకున్న అవినీతి పరులను వదిలేది లేదని, వారి నుంచి ఖచ్చితంగా రికవరీ చేస్తామన్నారు. అమలాపురం, కాకినాడ బ్రాంచీలకు సొంత భవనాలు సమకూర్చాలని కూడా భావిస్తున్నామని చెప్పారు. తమకు ఓటేసి గెలిపించిన ఖాతాదారులకు, సహకరించిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జరిగినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎటువంటి ఎలక్షన్లు జరగలేదు. ఇక్కడ మాత్రం ఈ బ్యాంక్ ఎలక్షన్ జరిగింది. అంటే మొట్టమొదటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత మీకు ముఖ్యంగా చెప్పింది. దీంట్లో కూడా కూటమి ఏంటో పడాకా చేపించింది. మీరు ఇక దేనికి పనికిరారో, మాకు దేనికి తట్టుకోలేదు కాబట్టి కారుగా ఉండండి. కారుగా ఉంటే కొంత ప్రజలు క్షమిస్తారేమో, మీరు ఇంకా ఏదో ఉందని అనుకుంటే ప్రజలు క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, అలాగే మోడీ గారు, వీళ్ళందరూ కూడా ఈవేళ మనకి చాలా నిధులు ఇస్తున్నారు డెవలప్ చేయడం. అమరావతికి తర్వాత మన పోలవరం ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞతతోటి, ఆయన ముందు చూపుతోటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం, ఈ 5 ఏళ్ళు ముందు వైభవం ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. అందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. మా చైర్మన్ శ్రీ సదా శంకరరావు గారికి, అలాగే డైరెక్టర్కి, జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం బ్యాంకుని కూడా వాళ్ళ వారసులు కూడా నాశనం చేశారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి తరఫున ప్రచారానికి వెళ్తే బాబు అస్సలు ఏ విధమైనది లేదు, శంకర గారి అయ్యంలో మాకు డివిడెండ్లు వచ్చి చాలా బాగుండేది అది ఇది చెప్తుంటే నిజంగా వీళ్ళు ఖాతాదారులను కూడా వదలలేదంటే ఎంత దౌర్భాగ్యంలో చూడండి. ఏ రోజైతే సాధారణ ఎన్నికల్లో కూటమి గెలిచిందో ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడ్డారో ఈ రోజు అదే విధంగా ఖాతాదారులందరూ ఆనందపడ్డానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సుమారుగా అందులో ఉన్నటువంటి కస్టమర్లకి 1,70,00,000, 1,60,00,000, 1,80,00,000 అలాగే ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వడం జరిగింది. మీ 19వ సంవత్సరం దిగిపోయిన తర్వాత 20 ఈ రోజు వరకు కూడా ఎవరికి 1 సంవత్సరం కూడా డివిడెండ్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటి? డివిడెండ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే బ్యాంకుని భ్రష్టు పట్టించారు ఉన్న 5 సంవత్సరాలు. కారణం 6 మాసాలు ఎవరో ఒక సబ్ కలెక్టర్ తీసుకురావడం, చైర్మన్ గారు ఆయనకి అవకాశం చేసుకునేటప్పటికి ఇంకొక ఆయన తీసుకురావడం, మళ్ళీ ఆమె చేసుకుంటే మళ్ళీ బోర్డుని తీసుకురావడం. ఆ బోర్డు కూడా ఈ బ్యాంకుని ఎలా డెవలప్ చేయాలి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఎలా మనం అందరిలో మన్నలు పొందాలని లేకుండా వాళ్ళ ఆలోచనే వేరే ఆలోచనలో ఉండేది. మాకు 7 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. అలా ఎవరైనా సరే ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి బ్యాంకుకి సంబంధించిన డబ్బు తస్కరించినా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తాను. అందులో ఏమి తేడా లేదు. అతను వాటర్లు అందరూ నమ్మారు కాబట్టి ఎంత గొప్ప మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. ఎంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు అంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు. నాకు పూర్తిగా ఈ బ్యాంకు గత
5 సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో, ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్క ఖాతాదారులు కూడా గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ పెట్టకుండా ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టు వారు కూడా మీరు ఎలక్షన్స్ పెట్టండి అని ఆర్డర్ వేసిన చట్టం అంటే లెక్కలేదు, కోర్టు అంటే భయం లేదు. వారి స్వార్థం కోసం వారు కార్యకర్తల్ని నామినేటెడ్ పార్టీ కింద వేసేసి వాళ్ళు ఇష్టారాధన చేసేస్తుంటే కనీసం ఎంత గౌరవంగా మీకు పదవులు ఇచ్చామో మన పార్టీ కానీ మాకు కానీ మంచి పేరు తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేరండి ఆ పార్టీలో. మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అక్రమాల, దౌర్జన్యాల, దోపిడీలతోటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేశారు. అదే విధంగా ఈ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అనే దాంట్లో ఖాతాదారుల్ని, ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేసి ఈ బ్యాంక్ ని కోలుకోలేనంత స్థితికి కిందకి దిగదార్చడం జరిగింది. ప్రజలు ఇదంతా గమనించి 2013 నుంచి 2018 వరకు చల్లా శంకర్రావు గారు ఈ బ్యాంక్ ఏం చేశారనేది ఆలోచించి ఒక పటిష్టమైన నమ్మకంతో 20,000 మంది ఓటర్స్, ఓ పక్కన వర్షం 4 రోజుల నుంచి, ఓ పక్కన బురద అయినా సరే ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవ్వరూ లెక్క చేయకుండా కేవలం ఒకే ఒక మాట నమ్మకం, ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినట్లయితే మళ్ళీ ఈ బ్యాంక్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, మనకు మంచి రోజులు వస్తాయి, పేదవారు, మధ్య తరగతి వారు, దిగువ మధ్య తరగతి వారు సభ్యులుగా ఉన్నటువంటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేయాలంటే ఒక చల్లా శంకరరావు గారు వారి అనుచరులు చేయగలుగుతున్న ఉద్దేశంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేసి వైనాట్ 12 అనే దాన్ని ఖచ్చితంగా 12 ఇచ్చారు. గోదావరి వరదల కారణంగా సిటీలో మంచినీటి సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర పాలక సంస్థ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్యం సమస్యల పట్ల నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గత 2 రోజులుగా ఉన్న మంచినీటి సరఫరాలో ఇబ్బందులపై నిరంతరం అధికారులతో మాట్లాడుతూ ఇబ్బందులు తొలగేలా చర్చిస్తున్నారు. గోదావరి వరద ప్రవాహం విపరీతంగా పెరగడం, హెడ్ వాటర్ వాక్స్, కోటిలింగాల రేవు వద్ద ఉన్న 10 MLD వాటర్ ప్లాంట్ వద్ద రా వాటర్ తీసుకునే పంపుల్లోకి చెత్త వెళ్లిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. నగర పాలక సంస్థ అధికారులు సైతం జోరు ప్రవాహంలో కూడా ప్రజలకు ఎదురైన మంచినీటి సరఫరా విషయంలో నీటిలో దిగి చెత్తను తొలగిస్తూ మంచినీటిని అందించే విషయంలో తమ వంతు కృషి చేస్తున్నారు. రేపటిలోగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలా సిబ్బంది, అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు వచ్చే ఇబ్బందులను సత్వరం పరిష్కరించాలని నగర పాలక సంస్థ అధికారులు కూడా విశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త నీరు వచ్చినందున మంచి నీరుని కాచి చల్లార్చుకుని తాగాలని ఆదిరెడ్డి సూచించారు. రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారం. గత వారం రోజులుగా ఫ్లడ్ ఒక తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు రాజమండ్రిలో నీటి సమస్య రావడం అన్నది సర్వసాధారణం. ఏదైతే ఫ్లడ్ ఎక్కువ అయినప్పుడు ఈ డెబ్రిస్ అంతా కూడా పెరిగిపోయి మెయిన్ ఏదైతే వాటర్ పిక్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయో అది ఏదైతే కోట్లింగాల దగ్గర కానివ్వండి, లేకపోతే మెయిన్ వాటర్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ డెబ్రిస్ అంతా చేరడం వల్ల రా వాటర్ ఏదైతే పికింగ్ చేసుకునే పాయింట్ ఇబ్బందికర పరిస్థితి ప్రతి సంవత్సరం ఫ్లడ్ వచ్చే టైంలో రావడం అన్నది సర్వసాధారణం. దానివల్ల గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య రావడం, మరి మా ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియచేయడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ కార్స్ పంపించడం, అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది, కానీ ఈసారి ఆ సమస్యని ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని ఆ రా వాటర్ పికింగ్ చేసే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెబ్రిస్ ఏదైతే ఎక్కడైతే చేరుతూ ఉందో అక్కడ క్లియర్ చేసే కార్యక్రమాన్ని అధికారులు అందరితో కూడా సమీక్షించడం జరిగింది.
అసెంబ్లీ సెషన్స్లో ఉన్నా కూడా ఇదే పని మీద రాజమండ్రిలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా వారి యొక్క అందరితో కూడా సమీక్షించడం జరిగింది. ఈ రోజున ఉదయం ఆ సమస్యని ఒక ఎక్స్టెంట్ వరకు క్లియర్ చేయడం జరిగింది. రేపటి నుంచి సమస్య లేకుండా 2 పూటలు కూడా నీరు ఇచ్చే కార్యక్రమం కూడా కార్పొరేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా రాజమండ్రి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని మీ అందరికీ తెలియచేయాలనేదే నా యొక్క తాలూకు ఆలోచన. అసెంబ్లీలో ఉన్నా కూడా దీని గురించి అధికారులతో మాట్లాడాం. సమస్యని రేపటికల్లా పూర్తిగా సమస్యని పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు జీపీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం బొమ్మూరు జీపీఆర్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నరసింహారెడ్డి పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షులు పితాని మీనా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన గోరంట్ల తనయుడు గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పిస్తోందన్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. వారికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తాను చేయడానికి సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానం 591 మార్కులు సాధించిన కాసాని తేజస్విని, జిల్లా ద్వితీయ స్థానం 590 మార్కులు సాధించిన ఎంవి వెంకట సత్య సాయి సింధుకి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి శివసత్య ప్రసాద్ సౌజన్యంతో దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించారు. టీడీపీ సీనియర్ నాయకులు కామిని ప్రసాద్ చౌదరి, క్లస్టర్ కామిని భాస్కర్, గ్రామ టీడీపీ అధ్యక్షులు భీమరశెట్టి రమేష్, పలివెల సత్యనారాయణ, పిల్లా తనూజ, పితాని రాజు, రొంగలి నరసింహనాయుడు, రాయుడు సునీల్, కంటిపూడి బాబీ, మరడాపు రాంబాబు, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, నడిగట్ల కామేష్, జనసేన నాయకులు అడ్డాల శ్రీను, యార్లగడ్డ సునీల్, కోట దుర్గా, నాయుడు, చంటి, కంచర్ల లక్ష్మి, రాయుడు అలైక్య, అనంతారపు గోపి, చిట్టూరి బ్రదర్స్, పిసిని రమణ, వాయిలపల్లి రవి, గురాణ రాంబాబు, సాంబారి సతీష్, శీలం నాగరాజు, ఇండుగుమెల్లి రవి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా గర్వంగా ఉంది. అండ్ వీళ్ళు ఏదైతే సాధించారో దాన్ని మిగతా పిల్లలు తల్లిదండ్రులు కూడా మనం ఎక్కడ చదువుతున్నాం అన్నది కాకుండా చాలా కష్టపడి ఇక్కడ ఉన్న పిల్లలకి పాఠం చెప్తూ చాలామంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సో వీళ్ళని మీరు స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మీరు కూడా బాగా ఈ ప్రైవేట్ స్కూల్స్తో పాటు పోటీ పడగలం అనే మెసేజ్ని వీళ్ళిద్దరి ద్వారా మీరు తీసుకోవాలనుకుంటున్నాం. ఉపాధ్యాయులందరూ చాలా కష్టపడతారు. ప్రతి పిల్లవాడు బాగా చదవాలని కోరుకుంటాడు. వాళ్ళు కష్టపడినప్పుడు ఇలాంటి పిల్లలు మంచి రిజల్ట్ వస్తే తల్లిదండ్రులకు ఎంత ఆనందం, ఉపాధ్యాయులు కూడా అంతే ఆనందం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 4 రోజుల్లో వారు ఆలోచించినట్టు మొదటి ఆలోచనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన విద్యను అందించాలనే ముఖ్య ఆలోచనతో ఈ రాష్ట్రం ఊహించనంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మానవ జీవితంలో చదువు అనేది ప్రధాన కనుక ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళందరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ముఖ్య ఆలోచనతో ఈవేళ మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, షూ కానీ, సాక్స్లు కానీ, బెల్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ విధంగా ఆలోచించినప్పటికీ ప్రభుత్వ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్నట్టు నాకు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పూర్తిగా మీ యొక్క బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆలోచన ఒక్కటే. మాస్టర్ గారు దెబ్బకొట్టారనో, టీచర్ గారు తిట్టిపెట్టారనో, లేకపోతే ఏదో అన్నారనో, పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఏం తప్పు చేసావు, మాస్టర్ ఎందుకు కొట్టారు, ఎందుకు మందలించి నడవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు.
నెడతబోలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేశారు. ఈ పరికరం పనితీరుపై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి నమోదు కాబడిన వివరాలు కోరగా సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృష్ట్యా అక్కడి నుంచే సమాచారం తెలిసే అవకాశం ఉందని వివరించారు. స్వయంచాలక వాతావరణ కేంద్రం అనేది ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ, సౌర వికిరణం, వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి, నమోదు చేయడానికి, ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించుకునేందుకు రూపొందించిన వ్యవస్థ అని తెలియజేశారు. వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని క్రోడీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ, పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్కు వివరించారు. అనంతరం సింగవరం ఎంపీపీ స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ బస ఏర్పాట్లు, శానిటేషన్, వైద్య శిబిరం వంటి వాటిని పరిశీలించి సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తరలింపు ప్రణాళికలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వరద నీరు చేరిన ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరూ చేపల వేటకి వెళ్లడం గానీ, వరద ప్రవాహం చూసేందుకు వెళ్లడం చేయరాదని విజ్ఞప్తి చేశారు. వరద ముంపు ప్రభావం, నీటి ఉధృతి ఉన్న శివారు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ ఎన్పి పద్మశ్రీ, తహసీల్దార్ వి నాగభూషణం, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అడుగడుగున అక్రమాలతో ఐపీతో ఆరంభించి సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్న ఒక వ్యక్తి, అతని బారిన పడ్డ బాధితులకు శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని సంఘ పెద్దలు అన్నారు. మంగళవారం సిటీఆర్ఐ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి యాదవ్తో పాటు మరుకుర్తి కుమార్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘంతో పాటు సంఘ భవనాన్ని కూడా వివాదాస్పదం చేశారని ఆరోపించారు. సంఘ పెద్దలను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి సైతం అతడు దూరిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు మాజీ ఎంపీలతో అంటకాగుతూ వారి పేరు చెప్పుకుని అతడు చేసిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఒక మాజీ ఎంపీ పక్కన చేరి వ్యాపారం నిర్వహించి అతడిపైనే తిరగబడిన చరిత్ర కూడా అతనికే ఉందన్నారు. అనుమతి లేని సంస్థల పేరుతో నగరపాలక సంస్థలో దర్జాగా సుమారు 15 ఏళ్లుగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించాడని, కొంతమంది కార్పొరేషన్ అధికారులు హోర్డింగ్స్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెళ్లవలసిన లక్షల రూపాయలను అతడికి దోచిపెట్టారన్నారు. ఇకపై అతడిని అడ్డుకోవడానికి తాము అన్నింటా ముందుంటామని, నగరం నుంచి అతడిని తరిమికొట్టే వరకు బాధితులకు అండగా నిలబడి న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు. శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అనే ఒక సంఘంలో ఏదో ఒక రకంగా వేలు పెట్టి అనేక రకమైన ఇబ్బందులు కూడా సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. అలాగే కులానికి సంబంధించిన నాయకులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి గొడవలు పెట్టడం, కలవనేకపోవడం, శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం భవనాన్ని కూడా ఒక డిస్ప్యూట్లో పెట్టడం, కుల పెద్దల్లో ఉన్న పెద్ద ఫ్యామిలీస్ ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ టార్గెట్లు చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళటం, అనేక రకమైన ఇబ్బందులు అతను సృష్టించడం జరుగుతూ ఉంది. మాస్ మీడియాలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మేము తీసుకున్న ఆధారాలు 85 బోర్డులకి మాకు పర్మిషన్ ఇస్తే ఇతనికి 136 బోర్డులు ఉన్నాయి. మిగతా 50 బోర్డులు ఇల్లీగల్ బోర్డులు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి మేము సబ్మిట్ చేయడం జరిగింది. వారు కూడా బోర్డులు తొలగిస్తున్నారు, ఒక్కో బోర్డులు. ప్లస్ మేము 22, 23 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లోని ఈ 85 బోర్డులకి ఎంత ఫీజు కడుతున్నాడని అడిగితే ఆయన కట్టకపోతే 48,20,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి పెండింగ్ ఉంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో వరద ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి 2వ ప్రమాద హెచ్చరికను దాటి వరద నీటి మట్టం ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద 14.40 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 13,80,744 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్
వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. గోదావరి డెల్టా కాలువకు 2700 క్యూసెక్కులు నీటిని విడిచిపెడుతున్నారు. నది గెజ్ లెవెల్ 14.40 అడుగులుగా నమోదైంది. గోదావరి పుష్కరాల రేవు వద్ద 56 అడుగులను తాకుతూ నీటి మట్టం ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 51.30 అడుగులకు వరద నీటి మట్టం చేరుకోగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లుగా జల వనరుల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, వర్ష సూచనలను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి రేవుల వద్ద పోలీసులు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, నల్లజర్ల పోలీస్ స్టేషన్లను ఎస్పీ డి నరసింహకిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పట్ల న్యాయం జరిగేలా చూడాలని, స్టేషన్లలో రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నపిల్లలు మిస్సింగ్ కేసులలో సరైన రీతిలో స్పందించాలి. దర్యాప్తులో ఎటువంటి జాప్యం చేయడానికి వీల్లేదని ఎస్పీ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా ధవళేశ్వరం, నల్లజర్ల పోలీస్ స్టేషన్లకు ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్లో గల వివిధ రికార్డులను పరిశీలించి నమోదైన కేసులు, అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు. గోదావరి నదికి వరద ఉధృతి నేపథ్యంలో పరివాహక ప్రాంతాల వద్ద తీసుకోవలసిన భద్రతా చర్యలపై సంబంధిత స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట డీఎస్పీ ఎం అంబికాప్రసాద్, ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, ఇన్స్పెక్టర్ వినయమోహన్, ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, ఇన్స్పెక్టర్ దుర్గారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రత్యేకాధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని కేఎన్ జ్యోతి పేర్కొన్నారు. ధవళేశ్వరం అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీఓ డి శ్రీనివాస్తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్ జ్యోతి వివరాలు తెలియజేస్తూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, చిన్నారులకు తాగేందుకు వేడి మంచినీళ్లు ఇవ్వడం, వేడిగా ఉన్న ఆహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారన్నారు. అందులో భాగంగా కేంద్రాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆహారం అందించే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించి అక్కడ పిల్లలకి అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూడడం జరిగింది. గోదావరి ప్రాంతంలోని 3 లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను, ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చైత్రవర్షిని తెలిపారు. మత్స్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో 5 లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా చైత్రవర్షిని వివరాలు తెలియజేస్తూ గోదావరి నది తొలి వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో తరలింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే కంటే ముందుగా ఈ తరలింపును చేపట్టడం జరిగిందన్నారు. ఎటువంటి మానవ, పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యల్లో భాగంగా వారికి అవగాహన కలుగజేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. నగరంలో చందా సత్రం, అల్ఖడ్ గార్డెన్, మున్సిపల్ కళ్యాణ మండపంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. బ్రిడ్జి లంక, ఎదుర్లమ్మ లంక, కేతావారి లంకలకు చెందిన సుమారు ఇప్పటి వరకు 180 మందికి పునరావాసం కల్పించినట్లు, సుమారు 130కి పైగా బోట్ల ద్వారా తరలించినట్లు పేర్కొన్నారు. చందా సత్రంలో 120 మందికి పైగా, మున్సిపల్ కళ్యాణ మండపంలో సుమారు 60 మంది ఉన్నట్లు తెలిపారు. ఫైర్ ఆఫీసర్ కె మార్టిన్ లూథర్ కింగ్, అదనపు కమిషనర్ పిఎం సత్యవాణి, అర్బన్ తహసీల్దార్ రాజశేఖర్, మత్స్యశాఖ పోలీసు అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్ర కాలువ ఆధునీకరణపై సీఎంతో చర్చించ, వరద బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ పరామర్శ. ఆర్యాపురం బ్యాంకును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా, ఘనంగా చైర్మన్ చల్లా శంకర్రావు బాధ్యతల స్వీకరణ.
మంచినీటి సరఫరా ఇబ్బందులకు ఆదిరెడ్డి సమీక్ష. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలి. బొమ్మూరు జెడ్పీహెచ్లో స్టూడెంట్ కిట్ల పంపిణీ. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. రావిమెట్ల స్కూల్లో వైద్య శిబిరం పరిశీలించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.